వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వహీద టాక్స్ తెలుగు. సో ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకోబోయేది ఏంటి అంటే మా పెద్ద పాప జిషియా 7th ఇయర్ బర్త్డే వ్లాగ్ అనమాట. బర్త్డే అయితే జనవరి 11, 2023 జరిగింది. దీన్ని అప్లోడ్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. సో నాన్న అలానే నా ఫ్రెండ్ దీప నేను కలిసి ముగ్గురం సింపుల్గా డెకరేట్ చేస్తున్నాము. సో తను నా ఫ్రెండ్ దీప ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆవిడని నేను చెప్తూ ఉన్నాను. సో పిల్లలందరూ కూడా కూర్చొని అలా రెడీగా ఉన్నారు కేక్ కటింగ్ కోసం అని చెప్పి. 1 2 3 4 5 6 7 టీవీ రూమ్ నుండి కేక్ కట్ చేసే రూమ్కి పాపనైతే వాళ్ళ ఫ్రెండ్స్ అలా తీసుకొని వస్తూ ఉన్నారు. జిషి ఈరోజే కొత్తగా జాబ్లో జాయిన్ అయినట్టు వాళ్ళ డాడీ తీసుకుని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టడం, తనేమో నా చెక్స్ ఏవి ఎక్కడ సంతకం పెట్టడం అన్నట్టు. మేము చేసిన డెకరేషన్ నాన్న అలానే దీప సహాయంతో అయితే అలా అయిపోయింది. బర్త్డేకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా దీపే తీసుకొని వస్తుంది. మేము ఇలా డెకరేషన్ చేసుకుంటూ ఉంటే అమ్మ మాత్రం పాపం బయట వంటవి చేసి పిల్లల్ని చక్కపెట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి అలా నుంచుని ఉంది పాపం. సో కేక్ కటింగ్ ప్రాసెస్ అయితే అలా స్టార్ట్ అయింది. పాపం జున్ను వంక చూస్తే ఎంత జాలేసింది అంటే మేమిద్దరం ఇక్కడ కేక్ కట్ చేపిస్తూ ఉంటే సైడ్కి అందరితో పాటుకొని ఉంచింది. నాకైతే చాలా జాలేసింది పాపం. హోమ్ స్ప్రే ఎక్కడైనా బర్త్డే గర్ల్ మీద కొడతారు ఫస్ట్, కానీ మా జిషి నేను మీ అందరి మీద కొడతాను అని వాళ్ళందరినీ హ్యాపీ చేస్తుంది నా బంగారు తల్లి. నాన్న షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్న 4 డ్రెస్సుల్లో జిషికి వేసిన స్కై బ్లూ డ్రెస్ ఒకటి. సో నాకు ఇష్టమని ఆ కలర్ వేశాను. అమ్మ, నాన్న, తాత, జున్ను అలానే దీప వాళ్ళ పిల్లలు అందరూ కేక్ పెట్టిన తర్వాత తను మా జిషి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే పెద్దవాళ్లే కానీ మా స్ట్రీట్ పిల్లలు అనమాట, చిన్నారి అలానే సంధ్య పాపకైతే అలా గిఫ్ట్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా కేక్, బిస్కెట్లు, చాక్లెట్లు పంచి ఇచ్చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దమామ వాళ్ళు కేక్ అలానే గిఫ్ట్ తీసుకొని వచ్చారు. అప్పటికే 8:30 అయిపోయిందండి. చాలా అల్లరి చేసేసారు పిల్లలు. అందుకని తొందరగా కేక్ అవి కట్ చేయించేసి పంపేసాం. తర్వాత పిల్లలిద్దరూ కలిసి అలా వాళ్ళ చెల్లి కోసం కేక్ తీసుకొని వచ్చారు. ఈ కేక్ కటింగ్ అయితే సింపుల్గా ఇంట్లో వాళ్ళందరి మధ్యలో అయిపోయింది. పిల్లలిద్దరూ కలిసి వాళ్ళ చెల్లికి గిఫ్ట్ ఇచ్చారు. జిషికి ఎంత క్యూరియాసిటీ అంటే జిషికే కాదే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం కదా. అది ఓపెన్ చేసే వరకు కూడా మనశ్శాంతి లేదు. ఫైనలీ మా జిషికి ఎంతో ఇష్టమైన డ్రాయింగ్కి సంబంధించినవన్నీ ఉండడంతో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. చిన్నారి అన్న పాప ఇచ్చిన గిఫ్ట్లో అయితే లిప్స్టిక్ అలానే నెయిల్ పాలిష్ ఇంకా ఏవో గిఫ్ట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఆ డ్రాయింగ్ ఐటమ్స్ ఎప్పుడు తీస్తానా అని జిషి మాత్రం సో అలా మొత్తం అన్నీ కూడా డిస్ప్లే చూపిస్తూ ఉంది, మీకు ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి అని చెప్పి. చెల్లి వాళ్ళు బర్త్డేకి రాలేదు కాబట్టి పాపకి ఎంతో ఇష్టమైన పెద్ద టెడ్డీ బేర్ బుక్ చేశారండి. అది మేము సంక్రాంతికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు మా మరిది గారు ఆ గిఫ్ట్ని. తమ్ముళ్ళిద్దరూ ఇచ్చిన గిఫ్ట్ని చూసి జిషి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది.
కానీ జిషి కన్నా ఎక్కువ నేనే వాడుతూ ఉంటాను. అది మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు రాదు కదా, సో నాతోనే ఎక్కువగా ఉంటుంది. దానికి జున్ను మిక్కీ అని పేరు పెట్టింది. సో నా ఈ సింపుల్ వీడియో అయితే ఇలా పూర్తయిపోయింది. ఒకవేళ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.